హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లేటెస్ట్ 3 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి అవి ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి మూవీ వచ్చేసి మలయాళంలో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ మంజుమల్ బాయ్స్. ఈ మూవీ మలయాళంలోనే కాదు తెలుగులో కూడా మంచి వసూలనే సాధించింది. మరి ఇప్పుడైతే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఓటీటీలోకి వచ్చే డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మంజుమల్ బాయ్స్ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా మే 3వ తారీఖు నుంచి మనకు స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇది 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మే 3వ తారీఖున మంజుమల్ బాయ్స్ మూవీ మనకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీగా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక రెండవ మూవీ వచ్చేసి గోపిచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు తీసుకున్నారు. మనకి ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా భీమా మూవీ మనకు ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అంటే ఈ వారమే మనకు స్ట్రీమింగ్ అవ్వబోతుంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో. మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇక మూడవది వచ్చేసి క్రేజియస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. అవును, సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మనకు ఓటీటీలోకి రాబోతుంది. టిల్లు స్క్వేర్ మూవీ విడుదలైన 28 రోజులకే మనకు ఓటీటీలోకి రాబోతుంది. మరి ఏ ఓటీటీలో అనుకుంటున్నారా? మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రాబోతుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసేసారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. టిల్లు స్క్వేర్ మూవీ కూడా మనకు 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ ఈ 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. మరి టిల్లు స్క్వేర్ మూవీ మరోసారి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనందరి ఇళ్లలోకి ఏప్రిల్ 26 తారీఖున నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది. మరొకసారి టిల్లు స్క్వేర్ ను చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ 3 సినిమాలకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసినప్పుడు వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.